అండి వెల్కమ్ టు సునీత వ్లాగ్స్. ఈరోజు మనం ప్రాన్ ఫ్రై చేద్దాం క్రిస్పీగా. ఇవి కేజీ తీసుకున్నానండి ప్రాన్. ఇవి మనం ఫ్రై చేసుకుందాం. ముందుగా ఆయిల్ వేడి చేసుకుందాం, స్టవ్ మీద పెట్టుకుందాం. ఇదిగోండి ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేడవుతుంది. ముందుగా దీన్ని సిమ్లో పెట్టుకొని ఇవి ప్రిపరేషన్ చేసుకుందాం అండి. ఎలా ఫ్రై చేయాలో ఏంటో చెప్తాను ఇప్పుడు మీకు. ఏంటేంటి వేయాలి ఇందులో. ముందుగా మనం పసుపు వేసుకుందాం అండి, 1/2 టేబుల్ స్పూన్. కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసుకున్నామండి. ముందుగా ఇవి కలుపుకుందాం. అండి బాగా వీటికి పట్టేట్టుగా. ముందు బాగా క్లీన్ చేసుకొని శుభ్రంగా చేసుకున్న తర్వాత పసుపు నీళ్ళతో కడుక్కోవాలి. అండ్ పసుపు కొద్దిగా సాల్ట్ వాటర్తో కూడా కడిగి, నిమ్మకాయతో కూడా కడగాలి. నేను అది చూపించలేదు వీడియోలో. బాగా శుభ్రం చేస్తే క్లీన్గా ఉంటాయండి రొయ్యలు. ఇలా క్లీన్ చేసుకొని అప్పుడు పసుపు ఉప్పు వేసి కలపండి. లెమన్ జ్యూస్ కొంచెం 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకుందాం అండి. దీన్ని బాగా పట్టేలాగా కలుపుతాం. లెమన్ జ్యూస్ కూడా వేసుకున్నాం కదా 1 టేబుల్ స్పూన్. వీటికి బాగా పట్టేలా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా సోయా సాస్ వేసుకున్నాం అండి, 1 టేబుల్ స్పూన్. ఇది గార్లిక్ పేస్ట్ అండి, చిల్లీ గార్లిక్ ఉంటుంది కదా పేస్ట్, అది. ఇది బాగా కలుపుకుందాం పట్టేలా. స్పూన్ అండి కారం, 1 స్పూన్ కారం కూడా వేసుకుందాం లైట్గా. ఇందులో కొంచెం మైదా వేసుకుందాం. లైట్గా బైండ్ చేద్దామండి, ఎక్కువ వద్దు. లైట్గా క్రిస్పీగా ఉండాలి కదా మరి. 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసాను. ఇప్పుడు 2 స్పూన్లు మైదా అండి. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుందాం. 1 టేబుల్ స్పూన్. దీనికి పట్టుకోవాలి పీస్కి, 2 కలిపి. పీస్కి అన్నిటికీ పట్టుకునేలాగా కలుపుతామండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ ముందుగా హీట్ చేసుకున్నాం కదండి, సిమ్లో పెట్టుకున్నాం. ఇప్పుడు హైలో పెట్టుకుందాం. కొంచెం బాయిల్ అవ్వాలి కదా. ముందుగా ప్రాన్ వేసి చూద్దాం ఫ్రై అయిందో లేదో. ఆయిల్ ఫ్రై అయిందండి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. వీటిని ఇలాగా 1 వేసుకొని ఫ్రై చేసుకోండి. సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకోండి, పడితే వేసుకోండి. ఫ్రై చేసుకున్నా. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాక మీకు చూపిస్తాను. ఇలా ప్రాన్ ఫ్రై అవుతున్నాయి కదండి, ఫ్రై అవనిద్దాం. నెక్స్ట్ మనం ఒక పని చేయాలి, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇవి ఏంటంటే చిల్లీ ఒక 7-8 తీసుకోండి. కొంచెం కరివేపాకు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 pinches or 3 pinches మిరియాల పౌడరు. వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. పేస్ట్ ఎందుకో నేను లాస్ట్ చెప్తానండి. మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి, మీకు ముందుగా చూపించాను కదా. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేద్దాం. ఇలా పేస్ట్ చేస్తాం కదండి, దీన్ని పక్కన పెట్టుకుందాం. పచ్చగా ఉన్నా పర్వాలేదు. ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా, పక్కన పెట్టుకుందాం. ఫ్రై అవుతున్నాయి కదండి ఇవి. స్లోగా ఫ్రై అయినట్టు బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి. క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వేయిద్దాం. ఇలా అన్నీ వేయించుకున్నాక మీకు చూపిస్తానండి. ఇలా ఫ్రై అవ్వను కదండి బాగా. ఇంతలా ఫ్రై చేశాక అప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాను. మొత్తం ఫ్రై అయ్యాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో అందులో ఆయిల్ తీసేసుకున్నానండి. 2 స్పూన్ల ఆయిల్ మాత్రం ఉంచుకున్నాను. ఇందులో మనం
ఫ్రై చేసుకోవడానికి ముందుగా మిక్సీ చేసుకున్నాం కదా, మిక్సీ చూపించాను కదండి చేయడం పేస్ట్, మీకు చూపించాను కదండి పేస్ట్ చేయడానికి ఎలానో. ఈ పేస్ట్ ఏంటో మీకు చూపించాను కదండి. పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం జీడిపప్పు మరియు కొంచెం మిరియాల పౌడరు చేశాను కదండి. మీకు మిక్సీ చేయాలని చెప్పాను కదా, చేసి ఇలా మ్యాగ్నేట్గా కచ్చా చేశానండి నేను. పేస్ట్లో కూడా వేసాను జీడిపప్పు, లైట్ కొంచెం పైన పెట్టడానికి కొంచెం పైన కూడా వేసాను మామూలువి. ఫ్రై అవనిద్దాం. ఇలా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్నాం కదండి ప్రాన్. ఇది ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేగాక అప్పుడు వేద్దాం అందులో. ఇది వేస్తుంది కదండి, ఇందులో ఈ ఫ్రై ఉన్నాయి కదా అవి వేసేద్దాం. అవి వేసుకున్నాం. అవి వేసుకున్న దాంట్లో ఫ్రై చేసాం కదండి ప్రాన్ వేసుకున్నాం. ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం సరిపడా. సాల్ట్ అది చూడండి 1 టేస్టీని, సరిపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడే. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం అండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదండి, దీన్ని మనం టేస్ట్ చేద్దాం. కాస్త వేడిగా ఉంది. ఎలా ఉందిరా? సర్వ్ చేసేద్దాం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.